మన బంధువులు కానీ స్నేహితులు కానీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కలిసినప్పుడు నీకు ఏదంటే ఇష్టమని అడిగితే వాళ్ళ ఇష్టాన్ని తెలియజేయడానికి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఆప్షన్స్ కూడా వెతుకుతూ ఉంటారు. కొందరైతే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం అంటారు, కొంతమంది నేను చేసే ఉద్యోగం అంటే నాకు ఇష్టం అంటారు, కొంతమంది మా ఊరు ఇష్టం అంటారు, ఇంకొంతమంది నా భార్య ఇష్టం అంటారు, నా పిల్లలు ఇష్టం అంటారు, నా భర్త ఇష్టం అంటారు, నాకు డబ్బు అంటే ఇష్టం అంటారు, నాకు బంగారం అంటే ఇష్టం అంటారు, కొంతమంది నేచర్ అంటే ఇష్టం అంటారు, కొంతమంది ఇదిగో ఈ దేశం అంటే ఇష్టం అంటారు. అయితే దేవుణ్ణి గనక అడిగినట్లయితే, దేవుడా ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వు కలగజేసినటువంటి ఈ సృష్టిలో అందమైన పక్షులు ఉన్నాయి, అందమైన నేచర్ ఉంది, ఎంతో సంపద ఉంది, మరి ఈ సృష్టిలో నీకు ఇష్టమైంది ఏంటి ప్రభువా, నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు అని అడిగితే దేవుడు ఏమాత్రం ఆప్షన్స్ తీసుకోకుండా ఆలోచించకుండా ఒకే ఒక్క సమాధానం ఒక్క మాటలో చెప్తాడు. ఏంటనంటే నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. అయితే దేవునితో ఎప్పుడూ కూడా చెడు పోరాడి గెలవలేదు కాబట్టి దేవుని ఇష్టమైనటువంటి మనల్ని పాడు చేయటానికి, దేవుని ఇష్టాన్ని పాడు చేయటానికి అపవాది అనేటువంటి వ్యక్తి ఎన్నో కుటుంబాలని, ఎన్నో జీవితాల్ని వాడు ప్రేరేపించి ఎన్నో రకాలుగా పాడు చేస్తున్నటువంటి సమయంలో దేవునికి దూరమైనటువంటి వ్యక్తి, పాడైపోయి దేవునికి దూరమైపోయినటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టడం ఇష్టం లేక ఆయన పాడైన దానిని బాగు చేయటానికి ఆ పరలోక పట్టణాన్ని మహాభాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి మానవుడిగా, ఏమండి చూడండి, మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా సిలువ మరణం పొందినంతగా అప్పగించుకున్నాడు మన పాపల నుంచి మనల్ని విడిపించడానికి, మన పాపముల నుంచి మనల్ని విమోచించడానికి. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని ఆ పరలోక పట్టణాన్ని, తండ్రి సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వంటే నేనంటే ఇష్టము కాబట్టి. మనం పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారముగా పడి ఉన్నాము. అలా పడి ఉండటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుని ప్రజలారా, తను ఇష్టపడి చేసుకున్నటువంటి నీ కోసం నా కోసం ఆయన ఈ భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చాడు. పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మన పాపములు విమోచింపబడతాయి. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ప్రతి పాపమును గడిగి పరిశుద్ధపరుస్తాడు, మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు, ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలగజేసినప్పుడు ఒకసారి దేవుని ఇష్టాన్ని ఎరిగి మనం బ్రతకాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను.